సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సముద్రం ఒడ్డునే గుడిసెలు వేసుకొని చేపలు పట్టుకుని జీవించే ఒక స్త్రీ తన జీవితం గురించి చెప్పడం మొదలుపెట్టింది. రాత్రి వీచే సముద్రపు గాలి అలల హోరు లేకపోతే ఆమెకి నిద్ర పట్టదట. చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లిన భర్త పిల్లలు తిరిగి వచ్చే వరకు సముద్రాన్ని ప్రార్థిస్తుంది. సముద్రంలోకి వెళ్లిన వారు క్షేమంగా తిరిగి రావాలని, సమృద్ధిగా చేపలు దొరకాలని, అందరికీ కడుపు నిండా భోజనం దొరకాలని, ఇలాంటివే చిన్న చిన్న కోరికలు ఆవిడవి. ఒకరికి అన్యాయం చేసి నేను బాగుపడిపోవాలి అనుకోలేదన్నాడు అంది ఆవిడ. అందుకే మనశ్శాంతిగా జీవించింది. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన శ్రీశక్తి శారదా ఇండస్ట్రీస్ అధినేత శారద గారిని కలవడానికి బోయిన్పల్లి వచ్చింది. శారదా ఇండస్ట్రీస్ అధినేత శారద గారు పేపర్ బ్యాగ్స్ ఇండస్ట్రీని స్థాపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సో ఈరోజు మనం శారద గారిని పలకరిద్దాం, వారికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం శారద గారు. సో అసలు పేపర్ బ్యాగ్స్ పెట్టాలి, అది కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పేపర్ బ్యాగ్సే స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను 3 years బ్యాక్ టీవీలో చూసాను అనమాట. తిరుపతిలో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి, పేపర్ యూస్ చేయాలని. అది చూసినప్పటి నుంచి నాకు చేయాలన్న ఐడియా ఉండేది. 2 years బ్యాక్ మేము ఇక్కడ ఇంటెల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కోయంబత్తూర్లో. అక్కడ నేను ఎన్ఎస్కే వాళ్ళది మిషన్ చూసి ఆ పేపర్ క్యారీ బ్యాగ్స్ మిషన్ తీసుకొని స్టార్ట్ చేసాం అనమాట. నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. సో పేపర్ బ్యాగ్స్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు వచ్చింది మీకు, అంటే వేరెవరు స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ టైం మీరే చేశారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే బాగానే ఉంది, కాకపోతే స్టార్టింగ్ కొన్ని ట్రబుల్స్ కూడా ఉంటాయి కదా. ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు. కాకపోతే నా అదృష్టం ప్రతి ఒక్కరు నాకు చాలామంది హెల్ప్ చేశారు. ఈవెన్ కోవే, యాక్చువల్లీ నేను ల్యాండ్ కూడా కోవే నుంచి తీసుకున్నాను అనమాట. అది గవర్నమెంట్ వాళ్ళు ఉమెన్స్ కొరకని ఫస్ట్ టైము త్రూఅవుట్ ఇండియాలోని ఫస్ట్ టైము 20% వీళ్ళకు కోవే వాళ్ళకు ఇచ్చారు. 23 acres ల్యాండ్ ఇస్తే దాంట్లో నుంచి నేను ఒక 1/2 acre తీసుకొని దాంట్లో ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఫస్ట్లో స్ట్రెంగ్త్ ఎంత ఉండేవారు? స్టార్టింగ్ 3 members మిషన్ దగ్గర 3 members వర్క్ చేసేవాళ్ళు, 10 members అక్కడ లేబర్ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు తర్వాత నాకు ఆర్టిల్ ల్యాబొరేటరీస్ నుంచి వాళ్ళకి 5 lakhs బ్యాగ్స్ కావాలని ఆర్డర్ వచ్చిందనమాట. అది వచ్చినప్పుడు 50 members, యాక్చువల్లీ ఒకసారి 100 membersని కూడా పెట్టాను, కానీ అంతా కష్టమైంది నాకు మేనేజ్ చేయడము. సో 50 membersకే బాగా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో, యాక్చువల్లీ మిషన్ నాకు చాలా ప్రాబ్లం ఇచ్చింది. అయితే మిషన్లో 75% మిషన్లో నుంచి తీసి 25% మాన్యువల్ 50 membersని పెట్టి చేయించాను అనమాట. సో ఈ ఆర్డర్ మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ ఉంటుంది. ఈ గ్యాప్లో నేను ఫ్యాన్సీ కూడా చేయాలనేసి ఫ్యాన్సీ కూడా చేస్తున్నాను. మీరు ఇవన్నీ చూసే ఉంటారు. అవును, చాలా బాగున్నాయి. రెగ్యులర్గా చేస్తూ ఫ్యాన్సీ కూడా అంటే ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాను. మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఎట్లా అంటే త్రూఅవుట్ ఇండియా నుంచి నేను షీట్స్ తెప్పిస్తాను, ఒక్క ప్లేస్ అని కాదు. ప్లస్ అంటే ఎక్కడ దొరకనంత తక్కువ రేట్లో ప్రతి ఒక్కరికి అవైలబుల్. నా దగ్గర 2 rupees 50 paise దగ్గర నుంచి 60 rupees వరకు బ్యాగ్స్ ఉన్నాయి అనమాట, ప్రతి ఒక్కరు కొనుక్కునేటట్లు. అవును, అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి కదా, ఎక్కువ మనకి డిమాండ్ పెరుగుతుంది. అలాగే మరి మీరు ఇలా స్టార్ట్ చేయడానికి ఇంట్లో నుంచి సపోర్ట్ ఏమైనా వచ్చిందా? ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్, ఇంట్లో నుంచి ఈవెన్ ఇన్లాస్ సైడ్ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ దగ్గర నుంచి. మీ వారు? మా వారిదే మెయిన్, తనే ఎక్కువ. ఇంకా మిగిలినంతా ఇన్లాస్, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరు కూడా. ఇప్పుడు ఈ లేస్ వర్క్ కానీ గ్లిటర్ వర్క్ కానీ మా రిలేటివ్స్లోనే చాలా మందికి స్కిల్స్ ఉన్నాయన్నమాట. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది గ్లిటర్స్ వేయడము, ఈ లేసెస్, ప్రతి ఒక్కరు ఐడియా. ఎందుకంటే నా ఒక్కదాంతో ఇంత రాదు బయటికి. సో అందరూ టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని చేస్తున్నాను. సో ఇండస్ట్రీ అనగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎప్పుడైనా భయం వేసింది, అమ్మో నేను రన్ చేయలేనేమో, నా వల్ల కాదేమో, ఎంత సపోర్ట్ ఉన్నా సరే నేను చేయలేను అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఎప్పుడైనా ఒకసారి అనిపించినా కానీ మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లోనే మళ్ళీ నార్మల్ అయిపోయేదాన్ని. ఎందుకంటే ఎంత కష్టపడి పెట్టింది ఇట్లనే సక్సెస్ చేయాలని కదా.
ఇప్పుడైతే అవన్నీ ఏం లేదు. ఇంకొకటి నేను ఇప్పుడిప్పుడే మార్కెట్లో వస్తున్నాను. నాకు ముందు వచ్చిన ఆర్డర్ కూడా ఆన్లైన్లో వాళ్ళు చూసే వచ్చిందనమాట. ఇప్పుడిప్పుడు మార్కెట్లో వస్తున్నాను. నాకు ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టినా ప్రతి ఒక్కరు వచ్చి అందరు అప్రిషియేట్ చేసి వెళ్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేను ఇంకా చేయాలి, ఇంకా కొత్తవన్నీ చేయాలనేసి. సో ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే ప్రోడక్ట్ బయటికి వచ్చి దాన్ని మార్కెటింగ్ చేయడం మరొక ఎత్తు కదా. సో మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు మీరు? స్టార్టింగ్ మార్కెటింగ్ యాక్చువల్లీ త్రూ ఆన్లైన్నే వచ్చాయి. తర్వాత నేను లాస్ట్ ఇయర్ కోవే ట్రేడ్ కార్నివాల్లో స్టాల్ పెట్టాను అనమాట. అప్పుడు దాంతో ప్లస్ ఇప్పుడు నువాయిస్లో కూడా పెట్టాను. సో అట్లా అంటే ఒకరితోటి ఒకరు చెప్పుకొని ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకా నేను అంత పబ్లిసిటీ ఎక్కువ చేయలేదు, ఎందుకంటే అందరికీ చేసే కెపాసిటీ కూడా నాకు ఉండాలి కదా. అట్లా అనేసి నేను కొంచెం స్లోగానే బయటకు వస్తున్నాను. ఓకే, త్రూ ఆన్లైన్ మౌత్ పబ్లిసిటీ. నాకు ఎందుకంటే లాస్ట్ టైం ఒక్కొక్కసారి టైం కూడా సరిపోక కొన్ని వదిలేసుకున్నాను, అందుకని ఎక్కువ అడ్వర్టైజ్ చేయలేదు ముందు. అందులో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రైస్ కూడా చాలా తక్కువ, బయట కంటే కూడా చాలా తక్కువ నా దగ్గర. సో శారద గారు, ఈ పేపర్ బ్యాగ్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు సహకారాలు ఏమైనా అందాయా? నాకు SBI నుంచి 50 lakhs లోన్ శాంక్షన్ అయిందండి.